హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ రివ్యూస్. భారతీయుడు థ్రిల్లింగ్ కాన్సెప్ట్, అదిరిపోయే స్క్రీన్ ప్లే, శంకర్ గారి డైరెక్షన్, కమల్ గారి మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్, ఇంకా రెహమాన్ గారి సాంగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది అప్పట్లో. ఈ సినిమా రిలీజ్ అయిన మళ్ళీ ఇన్నేళ్లకు అదే కాన్సెప్ట్ తో భారతీయుడికి సీక్వెల్ ని తీసుకువచ్చారు శంకర్ గారు. నిజానికి 1996లో భారతీయుడు రిలీజ్ అయిన తరువాత అదే కాన్సెప్ట్ ని అటు ఇటు తిప్పి చాలా సినిమాలే వచ్చాయి. 1996లో రిలీజ్ అయిన భారతీయుడు సినిమా దాదాపుగా అందరికీ నచ్చిన మూవీ కాబట్టి ఈ భారతీయుడు 2 ని కూడా ప్రతి ఒక్కరు చూడాలని అనుకుంటారు. స్టోరీ లైన్ కూడా మనం గెస్ చేయొచ్చు. అయితే భారతీయుడు 2 మూవీకి భారతీయుడికి లింక్ ఉంటుందా లేదా, లేక ఇది వేరే కొత్త స్టోరీనా, మూవీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. స్టోరీ అందరికీ తెలిసిందే అయినా ప్రెజెంట్ సిచ్యువేషన్స్ కి ఎలా లింక్ చేస్తారా అనుకున్నా, కానీ శంకర్ గారు స్టోరీని బానే రాసుకున్నారు. కొన్ని సీన్స్ భారతీయుడు మూవీకి లింక్ చేశారు, కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగా లాగ్ అనిపిస్తాయి. మెయిన్ స్టోరీలోకి వెళ్ళడానికి బానే టైం తీసుకున్నట్లు అనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్ సీన్స్ టైం కి శంకర్ గారి మార్క్ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ బానే ఉంటుంది అనే ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. అనుకున్నట్టుగానే సెకండ్ హాఫ్ బాగుంటుంది, కానీ లెంత్ ఎక్కువ కావడం, కొన్ని సీన్స్ బాగా లాగ్ అవుతూ కొంత చిరాకు తెప్పిస్తాయి. కానీ క్లైమాక్స్ మాత్రం సాటిస్ఫైయింగ్ గానే ఉంది. పార్ట్ 3 కి లింక్ పెడుతూ ఒక ట్రైలర్ లాంటిది చూపిస్తారు లాస్ట్ లో. అది మాత్రం సూపర్ గా ఉంటుంది. చెప్పాలంటే పార్ట్ 3 లోనే స్టోరీ మొత్తం ఉన్నట్లు అనిపిస్తుంది. పార్ట్ 3 కి పార్ట్ 2 జస్ట్ టీజర్ లా అనిపించింది నాకైతే. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కమల్ హాసన్ గారైతే ఎప్పట్లాగే ఎరగదీశారు. అప్పట్లో ఆయనకి ముసలి వేషం వేశారు, కానీ ఇప్పటికీ అదే లుక్, అదే పెర్ఫార్మెన్స్. ఆయన పెర్ఫార్మెన్స్ గురించి వేరే చెప్పనవసరం లేదు కదా. సిద్ధార్థ్ కి కూడా మంచి రోల్ పడింది అనిపించింది. ఎస్జే సూర్య, బాబీ సింహ, సముద్రకని, రకుల్ ప్రీత్ పర్వాలేదనిపిస్తారు. అనిరుద్ బీజిఎం ఓకే అనిపించినప్పటికీ సాంగ్స్ మాత్రం పెద్ద డిసప్పాయింటింగ్. భారతీయుడు ఫస్ట్ పార్ట్ లో సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్, కానీ ఈ మూవీ సాంగ్స్ వాటితో అస్సలు కంపేర్ చేయలేం. ఓవరాల్ గా చెప్పాలంటే శంకర్ గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే అండ్ కమల్ హాస్ గారి పెర్ఫార్మెన్స్ కోసం ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. దట్స్ ది నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ భారతీయుడు 2 మూవీ. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.